బీఆర్ఎస్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో రాహుల్ గాంధీ ఏనాడు పదవులు కోరుకోలేదని రేవంత్ గుర్తు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించారని, మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ధనిక తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల కోసం తాను మేస్త్రిగా పనిచేస్తానన్నారు. కానీ 2004లో 2009లో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే రాహుల్ గాంధీ గారు మంత్రి గాని ప్రధానమంత్రి గాని రాష్ట్రపతి పదవి గాని అడగలేదు. పదవులు త్యాగం చేసి ప్రజలలో ఉండి ప్రజల తరఫున కొట్లాడి మేధావి అయిన మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రిని చేసిండ్రు, ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతిని చేసిండ్రు. త్యాగం అంటే రాహుల్ గాంధీది, త్యాగం అంటే సోనియా గాంధీది, మరణం అంటే వీర మరణం అంటే రాజీవ్ గాంధీది. ఈ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం అంటే, రక్తం దారబోయడం అంటే అది ఇండియన్ త్యాగం. త్యాగం అంటే మేము, త్యాగం అంటే మా నాయకులు. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఊరూరు తిరుగుతున్నారు. 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం, మిమ్మల్ని దోసుకున్నాం, మిమ్మల్ని అవమానించినాం, మమ్మల్ని మన్నించండి అని. నేను చెప్పదలుచుకున్నా, 100 ఎలుకలు తిన్న పిల్ల అంట తీర్థయాత్రలు పోయిందంట, అయ్యా నా తప్పైంది మన్నించండి అని. ఇవాళ బిల్లా రంగాలు చార్లే శోభరాజు ఇంట్లో వండుకుంటే ఉత్తగా వండుకోలే బీఆర్ఎస్. మొన్న జరిగిన ఎన్నికలలో బోర్ల బొక్కలేసి బొక్కలు మీరు ఎరగొడితే బీఆర్ఎస్ వాళ్ళు పోయి బోర్ల వండుకున్నారు. ఇవాళ ఓడిపోయి సిగ్గు లేకుండా మళ్ళీ వీధుల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అంటారు. ఇవాళ రాష్ట్రాన్ని దివాలా వీపించిండు, 7 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఈ రాష్ట్రాన్ని కుక్కలు చెప్పిన ఇస్తరాకులాక చేసి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మా బట్టన్న రోజు పొద్దున్నే లేచి గల్లపెట్టేది చూస్తే దాంట్లో ఏంది లేదు, మొత్తం గుల్లై ఉంది. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి ఎట్లా బట్టన్న అంటే ఆయన అక్కడిక్కడ చూస్తున్న రోజు రూపాయి జమేసి వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి. అయినా పింఛన్ ఆపలే, జీతాలు ఆపలే, లేకపోతే పేదలకు జరిగే సంక్షేమ పథకం ఆపలే, రైతు బంధు పథకం ఆపలే. ప్రతి సన్నాజోడు ఇంకా రైతు బంధు వేస్తలేడు అని అంటుడు. పోయిన సంవత్సరం మార్చి 31 వరకు కూడా ఆ సన్నాసులు రైతు బంధు వేయలే. ఫిబ్రవరి ఆఖరి వరకు మొత్తం రైతు భరోసా పథకాన్ని వేసే బాధ్యత మనది. మీ అభిమానంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 63 లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాట ఇస్తున్నా, ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అక్కడక్కడ రేవంత్ రెడ్డి మేస్త్రి, రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు. అవును బిడ్డ, నేను మేస్త్రిని. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని. మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలవాటమాడిండ్రు కదా, అందుకే 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఇవాళ చైర్మన్లను సభ్యులను గవర్నర్ గారు అనుమతించారు. ఇవాళ నుంచి వాళ్ళ జీవితాలను పునర్నిర్మించే మేస్త్రిని. ఇదే కాదు బిడ్డ, కాసుకో, మిమ్మల్ని 100 మీటర్ల గోతు నుంచి పాతి పెట్టి మీకు గోరీ కట్టే మేస్త్రిని, మిమ్మల్ని గోరీ కట్టే మేస్త్రిని నేనే బిడ్డ. ఈ నెల